హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? ఏ స్వార్థ ఎన్నో అధ్యాయం? 11 కలిపినారు. ఎవరో చెప్పేస్తాను మీకు అందరికీ. 10వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? దేని గురించి మాట్లాడినాడంటే, మీకు వచ్చే ప్రతి యుద్ధంలో మీరు విజయం సాధించాలంటే ఏం చేయాల? రకరకాల యుద్ధాలు వస్తాయి. వ్యాధి అనే యుద్ధం వస్తుంది, కుటుంబ సమస్య అనే యుద్ధం వస్తుంది, అప్పు అనే యుద్ధం వస్తుంది, రోగం అనే యుద్ధం వస్తుంది, బలహీనత అనే యుద్ధం వస్తుంది, కన్నీరు అనే యుద్ధం వస్తుంది, నష్టం అనే యుద్ధం వస్తుంది. ఇలా రకరకాల యుద్ధాలు మీ మీదకి వచ్చినప్పుడు వాటన్నిటిలో మీకు జయం రావాలంటే మీరు ఏం చేయాలా అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. రోగం అనే యుద్ధం మీద నీకెప్పుడు జయం వస్తుంది, కష్టం అనే యుద్ధం మీద నీకెప్పుడు జయం వస్తుంది, కన్నీరు అనే యుద్ధం మీద నీకు ఎప్పుడు జయం వస్తుంది, అప్పు అనే యుద్ధం మీద నీకు ఎప్పుడు జయం వస్తుంది, కుటుంబ సమస్య అనే దాని మీద నీకు ఎప్పుడు జయం వస్తుంది అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు పోయినసారి కుటుంబ ప్రార్థనలో. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు చూద్దాం. 10వ అధ్యాయం 28 చదవండి. మరియు ఆత్మను చంపనెరక దేహము చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆత్మను చంపనేరక శరీరమును చంపేవారికి మీరు భయపడకండి. అయితే ఆత్మను శరీరమును ఎవరైతే చంపి నరకంలో కూడా దాన్ని తోసేస్తారో వారికి ఖచ్చితంగా భయపడండి. ఎట్లా భయపడాలంట? మిక్కిలి భయపడాలంట, గడ వణుకుతూ భయపడాలంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకరికేమో భయపడద్దండి అని చెప్తున్నాడు, ఇంకొకరికేమో ఖచ్చితంగా భయపడాలంట. అది కూడా ఎలా భయపడాలంట? మిక్కిలి గడగడ వణికిపోతే భయపడాలంట. ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడద్దు అంటున్నాడు? జనాలకి భయపడండి, దేవునికి భయపడండి. అదేనా చెప్తుంది? జనములకు భయపడకూడదు, భయపడాలి. దేవునికి భయపడాలి, జనములకు భయపడకూడదు. ఆ మనుషులకి భయపడకూడదు, దేవునికి భయపడాలి. అంతేనా? దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ శరీరమును చంపేవారికి మీరు భయపడాల్సిన పని లేదు. శరీరాన్ని చంపగలిగేది ఎవరు? అయితే మనుషులే, అంతే కదా. వాళ్ళు చేసే పనే. ఇంకా వాళ్ళకి ఏదైనా గొప్ప పగ ప్రతీకారం ఉంటే వాళ్ళకి చివరిగా అవకాశం ఉంటుంది చంపడం మాత్రమే. శరీరాన్ని మాత్రం చంపగలరు, దానికంటే ఇంకేమైనా చేయగలరా? ఏం చేయలేదు కదా. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, శరీరాన్ని చంపేవారికి మీరు భయపడకూడదు కానీ శరీరాన్ని ఆత్మను రెండింటిని చంపి నరకంలో వేసేవాడికి మిక్కిలి భయపడాలంట. అంటే మనుషులు అయితే శరీరాన్ని చంపుతారు అంతే, ఆత్మను చంపడం వాళ్ళ తరం కాదు. వాళ్ళు ఏం చేసినా ఆత్మను చంపలేరు. కానీ దేవుడు శరీరాన్ని ఆత్మను రెండింటిని చంపి నరకంలోకి వేసేయగలడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అలాంటి శరీరాన్ని మాత్రమే చంపగలిగి ఆత్మను చంపలేని మనుషులకి మీరు అసలు భయపడాల్సిన పని లేదు. అయితే శరీరాన్ని ఆత్మను రెండింటిని చంపే దేవునికి మీరు గడ మిక్కిలి భయపడాలంట. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒక మనిషి కానీ దేవుడు కానీ ఎప్పుడు చంపాలనుకుంటాడు? ఒక మనిషి ఎప్పుడు చంపాలనుకుంటాడు?
చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి. వాని మీద కోపం పగ కోపం పగ ఉన్నప్పుడు ఇంకా చెప్పండి. ఒక మనిషి వేరొకరిని ఎప్పుడు చంపాలనుకుంటాడు? నచ్చనప్పుడు. ఇప్పుడు ఆ మనిషి ఏదైనా చేయరాని తప్పు చేస్తే కూడా చంపేస్తారు. చేయరాని తప్పు చేస్తే కొంతమంది పగ అట్లా పగ ద్వేషం వచ్చినప్పుడు సాధారణంగా ఒక వ్యక్తిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం కానీ ఆ మనిషి బాగున్నారంటే కూడా సరే వినండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కీడు చేయాలని చూస్తాడు, ఎప్పుడు ఈ భాషలో చెప్పాలంటే చంపాలని చూస్తాడంటే ఇతను చెప్పిన పని అతను చేయకపోతే, ఇతనికి నచ్చింది అతడు చేయకపోతే, ఆ వ్యక్తి చేయకపోతే ఇతనికి ఆటోమేటిక్గా ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ కోపం ఎక్కువ అయిపోతే చంపేయాలనే కసి కూడా పుట్టి కొందరు ఏకంగా చంపేస్తుంటారు. అంతే కదా మామూలుగా సాధారణంగా జరిగేది. అంటే ఒక వ్యక్తికి నచ్చనిది ఒక వ్యక్తి చెప్పింది అవతల వ్యక్తి చేయకపోతే అప్పుడు కోపం వచ్చి ఆ కోపంలో చంపడం వరకు వెళ్తుంది. అంతే కదా. సో దేవుడు ఏం చెప్తున్నాడు? కొందరు మీకు కొన్ని పనులు చెప్తూ ఉంటారు, కొందరు వాళ్ళకి నచ్చిన పనులు మీరు చేయట్లేదని మిమ్మల్ని హింస పెట్టేవారు, బాధ పెట్టేవారు, మిమ్మల్ని చంపాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. వారికి నచ్చిన పనులు మీరు చేయలేదని, వారు కోరుకున్న వారు ఆశించిన పనులు మీరు చేయలేదని మిమ్మల్ని హింస పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, చంపేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వారికి నచ్చిన పనులు మీరు చేయలేదని అలా చంపాలని చూసే వాళ్ళకి మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. అయితే దేవునికి నచ్చని పనులు మీరు చేసే విషయంలో మిక్కిలి గడగడగడ వణకండి. ఎందుకు? మీకు వాళ్ళకి నచ్చిన పనులు ఒకవేళ మీరు చేయకపోతే వాళ్ళ ఆఫరాలు అయితే నీ శరీరానికి మాత్రమే హాని చేయగలరు. అయితే దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేస్తే జాగ్రత్త. నీ శరీరం ఒకటే కాదు, నీ శరీరము నీ ఆత్మ రెండు నరకంలో పడతాయి. ఈ భూలోకంలో నీకు మరణం వస్తుంది, చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకంలోకి భయపడతావు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు కూడా మనం బైబిల్లో నుంచి కేవలం ఇద్దరు వ్యక్తులనే చూస్తాం. వాళ్ళు ఎవరికి భయపడ్డారు, ఎవరికి భయపడలేదు, ఎవరికి భయపడితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారింది, ఎవరికి భయపడకపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా మారింది అనేది ఒక 2 ఎగ్జాంపుల్ మనం చూసి ముగిచ్చేస్తాం. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యాజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యోసేపు అనే యవనస్తుడి మీద అప్పటికే యోసేపు ఆ ఇంటి యజమాని పోతీఫర్ అనే తన యజమాని యోసేపు చేతికి తన ఇంటిని అంతటినీ అప్పగించుంటాడు. తన ఇంటి పని మనిషిని. ఆ పోతీఫర్ ఎవరంటే ఆ ఊర్లోనే పెద్ద ఒక అధికారి. మన భాషలో చెప్పాలంటే కలెక్టర్. ఆ కలెక్టరు ఏం చేశాడు? పోతీఫర్ అనే ఆయన ఏం చేశాడంటే ఈ యోసేపు చాలా తెలివి గలవాడు, జ్ఞానం గలవాడని తెలుసుకొని తన ఇంటి మీద అంతటి మీద యోసేపుని నియమించేసినాడు. యోసేపు చెప్పినట్లే మీరు అందరూ చేయండి అని చెప్పి నియమించేసినాడు. అయితే ఈ పోతీఫర్ యొక్క భార్య యోసేపుని చూసి యోసేపుని మీద కన్నేస్తుంది. కన్నేసి యోసేపుని ఎలాగైనా సరే తనకు లోబరుచుకోవాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తుంది, ప్రయత్నిస్తుంది. అయితే యోసేపు ఆ మాటలకు లొంగడు. ఈ పోతీఫర్ యొక్క భార్య చాలా అందమైన భార్య. ఈ యోసేపును లోబరుచుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తుంది. కానీ యోసేపు దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఆమె ఎంత
అతన్ని పాపంలో పడేయాలని చూసినా లొంగడు. చాలాసార్లు బెదిరిస్తుంది, ఇదిగో నువ్వు నాతో కలిసి పాపం చేయకపోతే, నువ్వు నాతో పాపం చేయకపోతే నేను నీ మీద నేరాలు మోపుతాను, నిన్ను జైలుకి వేస్తాను, నిన్ను చెరసాల్లో వేయిస్తాను అని చాలా భయపెడుతుంది. కానీ ఈ యోసేపు దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నేను అలాంటి పని చేయను, నేను చేయనంటే చేయనని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో, సైనికులు పని మనుషులు ఎవ్వరు లేని సమయంలో యోసేపు ఒక్కడే ఆ ఇంట్లో ఉంటే ఈమె సడన్గా యోసేపు రూమ్లోకి వచ్చేస్తుంది. రూమ్లోకి వచ్చి, రా ఈరోజు నాతో పాటు నువ్వు సైనించి నాతో పాపం చెయ్యి అని చెప్తుంది. అప్పుడు అయ్యో నేను అలాంటి తప్పు చేయను, ఈ పొతీఫరు మీ యజమానుడు నీ భర్త ఈ ఇంటి అంతటి మీద నన్ను నియమించాడు, అయితే నీవు నా యజమానుని భార్య అయినందున నేను దేవునికి విరోధముగా ఎట్లా ఈ కార్యం చేస్తాను, దేవునికి విరోధంగా ఎట్లా ఈ పని చేస్తాను, నేను దేవునికి భయపడేవాడిని కదా అని చెప్పేసి ఆమె దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే తప్పించుకొని పారిపోతుంటాడో ఆమె షర్ట్ని పట్టుకొని చింపేస్తుంది. చింపేసి ఆ యోసేపు వెళ్ళిపోయిన తర్వాత ఆ పొతీఫర్ ఇంటికి వస్తే ఆ చినిగిపోయిన చొక్కాని చూపించి, ఇదిగో నీ సేవకుడు ఆ యోసేపు నన్ను బలవంతం చేయాలని వచ్చినాడు, ఇదిగో నేను పట్టుకొని చొక్కాయి లాగేగా ఆ చొక్కాయి విడిపించుకొని వెళ్ళిపోయినాడు అని చెప్పేసి ఇతని మీదనే ఏం చేస్తుంది, నేరం మోపేస్తుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ పొతీఫర్ యొక్క భార్య చెడు పని చేయాలని యోసేపు దగ్గరకు వచ్చింది. యోసేపు దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్న అతను అలాంటి పాపిష్టి కార్యం, అలాంటి చెడు పని నా దేవునికి ఇష్టం లేదు అని తెలుసు కాబట్టి ఆమె ఎంతగా బెదిరించినా సరే, నేను చంపేస్తాను, నిన్ను చాసార్లో వేస్తాను, నిన్ను ఉరి తీయేస్తాను అని చెప్పేసి ఎంతగా భయపెట్టినా సరే ఆమె మాటలకు బెదరల. చివరిగా ఆమె వచ్చి తను ఒంటరిగా ఉన్న సమయంలో అతన్ని పాడు చేయాలని వచ్చి అక్కడికి వచ్చినా సరే అతడు దేవునికి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. నేనేమైనా పర్లేదు, నేను చెరసాల్లో పడినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయను, నా యేసు ప్రభుకి ఇది ఇష్టం లేని పని కాబట్టి ఇలాంటి పాపం నేను చేయనని చెప్పేసి పారిపోయినాడు. పారిపోయిన తర్వాత పొతీఫర్ వస్తాడు, ఆమె తనే వచ్చి బలవంతం చేసినట్లు నిందేస్తుంది. పొతీఫర్ తీసుకొని పోయి అతన్ని జైల్లో వేసేస్తాడు. జైల్లో వేస్తే జైల్లో యోసేపు ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన సంభవాన్ని నేను చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఈజిప్ట్ దేశానికి యోసేపు రాజు అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత, మీరు మళ్ళీ తర్వాత చదువుకోండి, ఆ ఈజిప్ట్ దేశానికే యోసేపు రాజు అయిపోతాడు. యోసేపు చెప్తే తప్ప కనీసం చెయ్యి ఎత్తిదేయడానికి కూడా అధికారం లేనంతగా రాజు యోసేపుకు అధికారం ఇచ్చేస్తాడు. యోసేపు చెప్తేనే ఎవడైనా సరే మీ చెయ్యి ఎత్తాలా, కనీసం అట్లా చెయ్యి ఎత్తి అన్నం తినాలన్నా కూడా యోసేపు చెప్తేనే అనే రేంజ్కు వెళ్ళిపోతాడు యోసేపు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యోసేపు దేవుని భయం కలిగి పాపం చేసే అవకాశం వచ్చినా, చెడుతనం చేసే అవకాశం వచ్చినా, మనుషులు భయపెడుతున్నా, నువ్వు నాతో ఇలా చేయకపోతే, నేను చెప్పినట్లు చేయకపోతే నిన్ను చంపించేస్తా, నిన్ను చెరసాల్లో వేయించేస్తా అని భయపెడుతున్నా సరే, నువ్వు చెరసాలు వేసినా నాకు పర్లే, నేను చచ్చిపోయినా పర్లే, నేను నీకు భయపడను, అయితే నా దేవునికి నేను భయపడేవాడిని అని యోసేపు చెప్పడం వల్ల యోసేపు ఎట్లా మారినాడు, దేవునికి మిక్కిలిగా భయపడి ఆ చెడు పని చేయకపోవడం వల్ల ఒకరోజు యోసేపు చెరసాల్లో ఉన్న యోసేపు ఆ దేశానికి రాజు అయిపోయాడు. ఒక చిన్న కుటుంబంలో ఉన్న యోసేపు ఆ దేశానికి రాజు అయిపోయాడు. కలెక్టర్గా ఒక డిస్టిక్ అనుకోండి, ఒక జిల్లాకి మీద ఉన్న యోసేపు ఇప్పుడు ఏమైనాడు, దేశానికి ప్రధానమంత్రి అయిపోయినాడు. కారణం ఒకటే, యేసు ప్రభుకు భయపడ్డాడు, మిక్కిలి భయపడ్డాడు, మనుషులకి భయపడ్డా. మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూద్దాం, దానియేలు. అక్కడ ఉన్న స్టోరీ మీకు చెప్పేస్తాను, టైం లేదు కాబట్టి మీకు తొందరగా చెప్పేస్తాను, మీకు 12 కాబట్టి నేను తొందరగా చెప్పేస్తాను. అక్కడ జరిగిందంటే, అక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగో అనే 3 యవనస్తులు ఉంటారు.
అక్కడ నెబుకద్నెజరు అనే రాజు ఉంటాడు. ఆ బబులోను పరిపాలిస్తున్న నెబుకద్నెజరు అనే రాజు ఉంటాడు. ఆ రాజు ఎవరంటే అన్ని విగ్రహాలను పూజించేవాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒక విగ్రహాన్ని, వారి దేవతల విగ్రహాన్ని నిలబెట్టి 30 రోజులు ఈ విగ్రహానికి మీరు పూజలు చేయాల. ఈ 30 రోజులు ఎవడైతే విగ్రహానికి పూజ చేయకుండా వేరే దేవునికి ఎవరికైనా పూజ చేస్తాడో, లేకపోతే నేను చెప్పినట్లు ఈ విగ్రహానికి ఎవడైతే నమస్కరించడో వాడిని నేను అగ్నిగుండంలో వేస్తాను అనే ఒక ఆజ్ఞను ప్రకటిస్తాడు. ఆ ప్రకటించినప్పుడు ఆ దేశంలో శద్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో ఆ పండగ వస్తుంది, ఆ విగ్రహాన్ని నిలబెడతాడు. ఉత్సవానికి రండి అని అందరినీ దేశం మొత్తం పిలుస్తారు. అందరూ పోతారు ఆ విగ్రహం దగ్గరికి. అప్పుడు రాజు నిలబడుకొని, ఇప్పుడు మేము బోర్రలు అవుతాము, ఈ బోర్రలు, డ్రమ్స్ ఇవన్నీ కొట్టినప్పుడు మీరు మోకాళ్ళ మీద సాష్టాంగపడి నేను చేయించిన ఈ దేవుడి విగ్రహానికి మీరు నమస్కరించాలి, పూజించాలి అని చెప్పి ప్రకటిస్తాడు. బోర్రలు ఊగుతారు, డ్రమ్స్ కొడతారు, అన్నీ చేస్తుంటే అందరూ, ఆ దేశంలో ఉన్న అందరూ సాగిలపడి నమస్కారం చేస్తారు. ఈ 3 మాత్రం నిలబడుకుని ఉంటారు. రాజు అందరూ చూసి ఈ 3 మాత్రమే నిలబడుకున్న 3 కనిపిస్తారు. వాళ్ళ 3 పిలిపిస్తాడు. ఏయ్ ఏంట్రా, నా విగ్రహాన్ని, నా దేవుడి విగ్రహానికి మీరు ఎందుకు నమస్కారం చేయలేదు? ఎందుకు మీరు నమస్కారం చేయాలంటే, అయ్యా మేము నిజ దేవుడైన యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము ఇలాంటి విగ్రహారాధనలు, ఇలాంటి విగ్రహాలు మొక్కే పనులు మేము చేయమయ్యా అని చెప్తే, మీరు నేను చెప్పిన దేవుడికి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండం లేదు చంపేస్తా. ఈసారి మళ్ళీ బోర్రలు ఊదుతారు. బోర్రలు ఊదినప్పుడు మీరు కానీ నమస్కరించినారా సరే, నమస్కరించలేదా మిమ్మల్ని ఎత్తి అగ్నిగుండంలో పారేస్తాను అని చెప్తే 3 అనుకుని, నెబుకద్నెజరు రాజా, నువ్వు ఎవడైతే మాకేంటి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నీ బెదిరింపులకు మేము భయపడాం. వేస్తావా వేసుకో అగ్నిగుండంలో, చంపుతావా చంపుకో, నువ్వు చంపినా సరే మేము ఆ విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో మేము మొక్కం. ఎందుకు? మా దేవుడు చెప్పినాడు మీరు ఏ విగ్రహానికైనా సాగిలపడి నమస్కరించకూడదని చెప్పాడు. కాబట్టి మేము యేసు ప్రభువుని పూజిస్తాం తప్ప విగ్రహాలను పూజించాం. అయితే నువ్వు చంపుకుంటావా చంపుకో, మా దేవుడు ఆ అగ్నిగుండంలో అయినా సరే నువ్వు వేసిన ఆ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా మేమైతే నువ్వు చెప్పిన విగ్రహానికి అస్సలు మేము మొక్కం అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఈ రాజుకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది. నేను చెప్పిన పని వీళ్ళు చేయలేరా, నేను చంపేస్తా చూడని చెప్పేసి అప్పుడుకున్న అగ్ని కంటే ఇంకా 7 అంతలు అంటే ఇంకో 7 రెట్లు ఎక్కువ పెట్రోల్, డీజిల్ మొత్తం పోయేసి గదగదగా మండిపోతుంటే వీళ్ళ మొగ్గను పట్టుకొని పోయి అగ్నిగుండంలో వేస్తారు. వేస్తే వీళ్ళని వేయడానికి పోయిన బట్టలు 5 మంది పోతే అగ్గి సెగలు బట్టి వీళ్ళు బూడిదైపోయింటారు. ఎవరు వేయబోయిన బట్టలు వీళ్ళని వేసేస్తారు కదా, వేసినప్పుడు వచ్చి ఆ సెగకి ఈ 5 మంది బూడిదై చచ్చిపోతారు. ఇక్కడే ఈ సెగకే బూడిదై చచ్చిపోతారు కదా వీళ్ళు. సగకే బూడిదైపోయిన పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎట్లుంటే అగ్నిగుండంలో పడిన పరిస్థితి ఎట్లా ఉండాలా? 3 పరిస్థితి కనీసం ఎముకలు కూడా మిగలకూడదు కదా. కానీ అగ్నిగుండంలో హాయిగా తిరుగుతానమాట, ఏసీ గదిలో తిరిగినట్టు. ఈయన రాజు అక్కడ కూర్చొని ఆహా ఓహో నవ్వుతా అంటే సడన్గా అగ్నిగుండం చూస్తే 4 కనిపిస్తుంటారంట. 4 కనిపిస్తుంటే రాజు గడగడ వణికిపోయి, అయ్యో మంత్రి మనం ఎంతమందిని రా అగ్నిగుండంలో వేసింది అంటే 3 అని చెప్పండి. నిజం చెప్పు, మనం 4 అంటే 3 వేసిందంటే మరి ఏంటారు నాకు 4 కనిపిస్తున్నారు అగ్నిగుండంలో, అగ్నిలో 4 తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి యొక్క రూపం దేవదూత రూపం వల్లే ప్రకాశించిపోతుంది అని గడగడ వణికిపోతూ ఆ అగ్నిగుండం ముందరికి వచ్చి నిజ దేవుడైన జీవం గల దేవుని సేవకులైన శద్రక్, మేషక్, అబేద్నెగో వారా మీరు అగ్నిగుండంలో నుంచి బయటకు రండి అంటే అలా హాయిగా వచ్చేసారంట. అగ్నిగుండంలో నుంచి వచ్చి చూస్తే కనీసం వాళ్ళు ఎంట్రుక మాడు వాసన కూడా రాలేదంట, కాలిన వాసన కూడా రాలేదంట. ఎట్లున్నారో అట్లా వచ్చినారంట. వస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అరే ఏంట్రా వీళ్ళు సగలు తగిలే అగ్ని యొక్క సెగలు తగిలే వీళ్ళు కాళ్ళు బూడిదైపోయినారు 5 మంది. మీరు అగ్నిలో పడినా కూడా, అంత వేడిగల అగ్నిలో పడినా కూడా మీకు ఏం కాలేదు ఏంటంటే అప్పుడు చెప్తానట, రాజా నేను మీ అగ్నికి భయపడాం, మేము మనుషులకు భయపడాం, మేము దేవునికి భయపడేవాళ్ళం. మా నిజ దేవుడు అలాంటి దేవుడు. మీ పనికి మాలిన మీ మనుషులకి మేము భయపడము, మేము దేవునికి భయపడేవాళ్ళం. కాబట్టి మా దేవుడే మమ్మల్ని రక్షించడం రాయబడి ఉంటుంది. మేము దేవునికి భయపడే వాళ్ళం కాబట్టి మా దేవుడు మమ్మల్ని రక్షించాడు అని చెప్తే అప్పుడు రాజు వండుకొని, అరే
వీళ్ళ దేవుడు తప్ప ఇంకే దేవుడు ఈ ప్రపంచంలో ఉండకూడదు. ఈ విగ్రహం కూడా కూల్చేయండి, తత్తునిలో కొట్టేయండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభునే ఎవరినైనా పూజించాలా. మీరు మిగిలిన విగ్రహాలన్నీ కొట్టేయండి. యేసు ప్రభుని కాకుండా ఎవరైనా వేరే విగ్రహాన్ని కానీ పూజించినారనుకో, వాళ్ళ ఇల్లుని జేసీబీలతో పడగొట్టి కూలగొట్టేసి వాళ్ళ ఇల్లుని పెంట దెబ్బలతో చేసేస్తారు. కాబట్టి వీళ్ళు నమ్ముకున్న దేవుణ్ణే మీరు నమ్ముకోవాలా, యేసు ప్రభునే మీరు ఆరాధించాలా అని చెప్పేసి ఈ ముగ్గురిని ఆ బబులోను మొత్తం మీద ప్రధానమంత్రి చేస్తున్నాడు రాజు. సో దీని నుంచి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఆ రాజు చెప్పాడు, నా మాట వినకపోతే, నేను చెప్పించకపోతే మిమ్మల్ని చంపి పారేస్తాను రా అని రాజు చెప్తే, ఇలా నువ్వు ఓడరా, చంపితే చంపుకో, నేను నీకు భయపడం. మేము ఎవరు భయపడతాం? మా దేవుడికి చెప్తాం. మా దేవుడు చేయమంటే చేస్తాం. మా దేవుడు చేద్దన్నాడా, నువ్వు చంపినా కూడా, నువ్వు నరికి మొక్కలు చేసినా కూడా మేము చెయ్యం. మా దేవుడు మాకు చెప్పింది, మేము మా దేవుడికి భయపడతాం. మీకు ఇష్టం వచ్చినట్లు, మీరు వచ్చినట్లు మేము భయపడి, మీకు భయపడి మీరు చెప్పినట్లు మేము చేయం. మా దేవుడు చెప్పాడా లేదా అని మేము చూస్తాం. నువ్వు ఏదైనా చెప్పు, మా దేవుడు ఇది చెప్పాడా, ఇలా చేయమని చెప్పుంటే చేస్తాం. చేయొద్దన్నాడా, నువ్వు నరికి మొక్కలు చేసినా కూడా మేము అలాంటి పని ఎప్పుడు చేయం అని తెగించినారు. యోసేపు కూడా అంతే. ఆమెమని నేను చాలాసార్లు లేచి చంపించేదా, చంపిస్తే చంపుకో, నా దేవుడు పాపం చేయొద్దని చెప్పినాడు కాబట్టి నేను చేయను. నువ్వు చంపినా, నరికినా, చెరసాలు వేసినా, నువ్వు కొట్టినా, చంపినా, ఏం చేసినా సరే నా దేవుడు ఆ పని చేయొద్దన్నాడు కాబట్టి నేను చేయను, నువ్వేమైనా చేసుకున్నాను అని మనుష్యులకి భయపడకుండా, ఆ చెరసాల్లో వేసే మనుషులకి, ఆ ఉరిశిక్ష వేసే మనుషులకి, ఆ ఇబ్బంది పెట్టే మనుషులకి, ఆ కొరడాలతో కొట్టించే మనుషులకు భయపడకుండా, అమ్మో నా దేవుడు ఆయన ఒకవేళ నేను ఆ పాపం చేస్తే, ఆ తప్పు చేస్తే నా శరీరాన్ని కాలండి చంపేస్తాడు, నేను చచ్చిపోయినా నా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోగా శక్తి గల దేవుడు కాబట్టి నేను ఆయనకు భయపడతా, వీళ్ళకి భయపడినా. ఒకవేళ నా శరీరం చచ్చిపోతే చచ్చిపోవచ్చు, నేను పరలోకానికి వెళ్ళిపోతా దేవునికి భయపడితే అని ఈయన అనుకున్నాడు. వీళ్ళు కూడా అంతే. ఒకవేళ వీడు అగ్ని వేసి కాల్ చేస్తారా, నా శరీరం కాలు బుడిద అయిపోవచ్చు, కానీ నేను యేసు ప్రభు భయపడితే నా ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఇక్కడ ఉంటే 20 సంవత్సరం 30 సంవత్సరం మాత్రం బతుకుతాం, కానీ నిత్యం బతకాల్సింది పరలోకంలో. వీళ్ళకి భయపడి, వీళ్ళు నచ్చింది, వీళ్ళు కోరుకున్నది, వీళ్ళు పెట్టినట్టు నేను చేస్తే ఒకరోజు నేను నిత్యము నరకంలోకి పడవాలి అనే భయం వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు మనుషులకు భయపడలేదంట. వాళ్ళు చెప్పే పనులకు, వాళ్ళు చేసే పనులకి వాళ్ళు ఎప్పుడు భయపడలేదంట. వాళ్ళు భయపడిన ఎవరికి? దేవునికి మాత్రమే భయపడ్డారు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే, దేవునికి భయపడకుండా మనుషులకు భయపడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏమైందో చూసుకొని మనం ముగిచ్చేస్తాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పినా మనము? మనుషులకి భయపడకుండా దేవునికి భయపడిన వ్యక్తులు ఏమయ్యారో చూసాం. మనుషులకు భయపడకుండా దేవునికి భయపడిన చెరసాలలో ఖైదీగా ఉన్న యోసేపు ఏమైనాడు? ప్రధానమంత్రి, ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయినాడు. యోసేపు మాట లేకుండా కనీసం కాలు కూడా ఎత్తడానికి ఎవరికి అవకాశం లేనంత గొప్ప స్థాయికి దేవుడు యోసేపుని తీసుకెళ్ళినాడు. ఒకటో వ్యక్తి. రెండో వ్యక్తి, మనుషులకి భయపడకుండా దేవునికి భయపడిన షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో నుంచి నడుచుకుంటూ హాయిగా ఏసీలో ఉన్నట్టు వచ్చేసి ఆ దేశం మీదే ప్రధానమంత్రులుగా మారిపోయినారు. వీళ్ళిద్దరి పరిస్థితి. ఇప్పుడు దేవునికి భయపడకుండా మనుషులకు భయపడిన ఒక వ్యక్తి పరిస్థితి ఏమైందో చూద్దాం. మొదటి సమయాలు, ఆ మాట మీరు చదవండి. మొదటి సమయాలు 15వ అధ్యాయం 24వ వచనం. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను చాలు. ఇక్కడ ఏం చెప్తున్నా సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపమును తెచ్చుకుంటుని. ఇప్పుడు ఆ మొదటి సమయాలు చివరి అధ్యాయం నేను చదువునండి. మొదటి సమయాలు 31:2. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీసువా అని సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారు కంటపడి వారి చేత బహుగాయములు నొందెను.
అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాసం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయకుండాను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఇప్పుడు 10. మరియు వారి అతని ఆయుధములను అస్తారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెత్సాను పట్టపు గోడకు తగిలించిరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. సౌలు ఎవరు? రాజు. ఎవరు? రాజు. సౌలు ఎవరు? రాజు. సౌలు గాడిదలు మేపుకుండే స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ గాడిదలు మేపుకునే అతన్ని పిలిచి ఆ ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా చేస్తాడు. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు? గాడిదలు మేపుకుంటా అంటే ఆ గాడిదలు కూడా మేపడం చేతరాని ఆ సౌలుని తీసుకొని వచ్చి యేసు ప్రభు రాజుగా చేస్తాడు. రాజుగా చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాటలను బట్టి నడుచుకోవాలని ఆజ్ఞాపిస్తే ఇతడు దేవుడు చెప్పిన మాటలను బట్టి నడుచుకోడు. ఫిలిస్తీన్లోనే శత్రువులు అతని మీదకు యుద్ధానికి వస్తే ఆ జనులు, ఆ దేశ ప్రజలు యుద్ధానికి వచ్చేస్తారు, అట్లా చేయి ఇట్లా చేయంటే నువ్వు యుద్ధం వాళ్ళకి ఏదో ఒకటి చేస్తావా, లేకపోతే నేను చంపేద్దామా, నేను తరిమేద్దామా, నేను రాజు లేకుండా తీసేద్దామా అని చెప్తే ఈ సౌలు ఏం చేస్తాడంటే ప్రజలకు భయపడి దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేశాడంట. ఆ కార్యం ఏంటంటే, మొట్టమొదటి కార్యము విగ్రహారాలకి పూజించినాడు. రెండో కార్యం చేస్తున్నాడంటే కర్ణపిశాచాలు, సోదులు చెప్పే, అంటే మనం చెప్తాం సగినాలు చెప్పేవాళ్ళు, వీళ్ళ దగ్గర పోయి ఆ మంత్రాలు తంత్రాలు అవి చేపించుకొచ్చుకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఈ వ్యక్తి ప్రజలకు భయపడి విగ్రహాలను పూజించి మంత్రాలు తంత్రాలు సగినాలకు పోయి అవన్నీ చేయించుకున్నాడు. తర్వాత జరిగిన కాలంలో ఏం జరిగిందంటే సౌలు కుమారులు, సౌలు బిడ్డలు అందరూ ఆ ఫిలిస్తీన్ల చేతిలో చంపబడ్డారు, నరికి చంపబడ్డారు. ఈ సౌలుకి ఎక్కువ గాయాలైపోతే ఎవరు చంపేరు లేక సౌలు తనంతకు తానే కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు ఏం చేసినారు, సౌలు చచ్చిపోయి అక్కడ పడి ఉంటే అట్లా వదలకుండా తల నరికి పారేసినారు. చచ్చిపోయిన వ్యక్తిని తల నరికి పారేసి ఆ మొండాన్ని తీసుకెళ్ళి గోడకి గడ్డపారేసి బిగించినారు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ మంత్రాలు తంత్రాలు, ఈ విగ్రహారాధన కార్యక్రమాలు దేవునికి పరమ అసహ్యమైన కార్యక్రమాలు. యేసు ప్రభు ఈ గాడిదలు కనీసం గాడిదలు మేపుకుండే చేతరాని ఇతన్ని యేసు ప్రభు రాజుగా చేస్తే ఇతడేం చేసినాడు, ప్రజలకు భయపడి ఏం చేసినాడు, దేవుడు చేయొద్దన్న పని చేసినాడు. దేవునికి భయపడలా, దేవుడు భయం లేదు అతనికి. ఎవరు భయం ఉంది? ప్రజలకు భయపడి దేవుడు చేయొద్దన్న పనులు దేవుని భయము లేకుండా చేశాడు. వెంటనే పాస్టర్ వచ్చేసినాడు అక్కడికి. పాస్టర్ వచ్చేసి, సౌలు ఏంట్రా నువ్వు చేసిన పని అంటే, అయ్యా నేను ప్రజలకు భయపడి ఆరు చెప్పినట్టు చేసినానయ్యా అన్నాడు. ఎప్పుడైతే ప్రజలకు భయపడి నువ్వు అట్లా చేసినావో చెప్తున్నాడు కింద, మీరు చదువుకుంటూ పోతే టైం లేదు కాబట్టి నేను చదివేలా. నువ్వు దేవునికి భయపడకుండా ప్రజలకు భయపడి దేవునికి ఇష్టం లేని పని నువ్వు చేసినావు కాబట్టి నీ రాజ్యం నీకు ఉండకుండా నీ పొరుగుడైన దావీదుకి అది వెళ్ళిపోతుంది అని చెప్పగానే తర్వాత యుద్ధం జరిగితే ఇతను ఎలా చంపబడ్డాడు, చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో భయంకరంగా చంపబడ్డాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవునికి భయపడకుండా మనుషులకి భయపడ్డాడు. అరే ఇది దేవుడికి నచ్చే కార్యమా, దేవుడికి ఇష్టమైన పనా, ఇలా చేయొచ్చా, నేను యేసుక్రీస్తుని నమ్ముకునే ఇలాంటి కార్యం, ఇలాంటి పని నేను చేయొచ్చా, అమ్మో ఇది చేస్తే నా దేవునికి నచ్చిందా నచ్చదో, అసలు దేవుడు ఇలాంటి పని చేయొచ్చు అన్నాడో చేయొద్దన్నాడో అనే భయము లేకుండా ఆ ప్రజలు చెప్పినట్లు, ఆ ప్రజలు చేసినట్లు, అరే వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా ఎట్లా చేస్తాను, లేకపోతే వాళ్ళు నన్ను ఏమైనా అంటారేమో, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో అనేసి వాళ్ళు చేసినట్లు, వాళ్ళు చెప్పినట్లు దేవునికి ఇష్టం లేని పని, దేవుడు ఆశ్రయించుకునే పని ప్రజలకు భయపడి చేశాడంట.
ప్రజలకు భయపడి చేసిన సౌలు పరిస్థితి ఏమైంది? కుమారులు చచ్చిపోయారు అక్కడక్కడే, శత్రువుల చేతికి దిక్కి. శత్రువులు తరిమంట, అక్కడ రాయబడింది అదే. సౌలుని అతని కుమారులను తరిమి చంపారంట. ఎవరో శత్రువులు. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడకుండా మనుష్యులకు భయపడి దేవుడు వద్దన్న కార్యములు, దేవుడు అసహించుకున్న పనులు ఎప్పుడైతే చేస్తామో శత్రువుల చేత తరంబడతాం. చెప్పే కదా శత్రువు అంటే, పోయిన కుటుంబ ప్రార్థనలో మీరు ఏం లేదు కొట్టుకోవాలంటే ఏనండి. శత్రువు అంటే ఎవరు? అది రోగం కావచ్చు, కష్టం కావచ్చు, కన్నీరు కావచ్చు, అప్పు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. శత్రువుల చేత తరంబడతామంట. అవి తరంబడి పిల్లల్ని, తన కుటుంబ సభ్యులను హతం చేసి పారేసాయంట, నాశనం చేసి పారేసాయంట. ఇతడు కూడా తను ఏం చేసుకోవాలో తెలియక దిక్కుతోచక తనతో తనే పొడుచుకొని చచ్చిపోయాడంట. పొడుచుకొని చచ్చిపోయిన తర్వాత ఏమైనా ప్రశాంతంగా ఉన్నాడంటే శత్రువులు వచ్చి తలకాయంగా లేపేస్తున్నాడంట. చచ్చిపోయినవాడిని తలకాయ లేపేసి గమ్మునన్నారంటే మొండాన్ని తీసుకెళ్ళి గడ్డపరతేసి బిగించి చంపినారంట. ఎంత ఘోరంగా చంపబడ్డాడు, ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. ఎవరికి? రాజుకి. ఎవరికి? సామాన్య ప్రజలకు కాదు, వచ్చింది ఎవరికి? రాజుకి వచ్చిందంట. ఒక రాజుకు వచ్చిన పరిస్థితి ఏంటి? భయంకరమైన ఘోరమైన పరిస్థితి. కారణము ఒకటే, దేవునికి భయపడకుండా మనుష్యులకు భయపడి మనిషికి నచ్చిన కార్యాన్ని, మనుషులు చేసే కార్యాన్ని అది దేవుడికి ఇష్టమా లేదా? దేవుడు దాన్ని చేయొచ్చు అన్నాడా, చేయకూడదన్నాడా? ఇది చేస్తే దేవుడి దృష్టికి మంచిదా చెడ్డదా? ఇది దేవుడు దృష్టికి మంచి కార్యమా చెడ్డ కార్యమా అనే భయము లేకుండా దేవుడికి నచ్చిన కార్యాన్ని పూజ చేస్తున్నాడంట. మనుషుల కోసం, మనుషులు భయపెట్టుకున్నారని చేస్తున్నాడంట. వెంటనే ఏమైంది? భయంకరమైన ఘోరమైనగా ఆ కుటుంబం అంతా శత్రువుల చేత తరంబడి నశింపబడి నాశనం చేయబడింది. రెండు సందర్భాలు మీకు చెప్పాను. రెండు సందర్భాలు భయపడిన సందర్భాలే. భయపడిన దానికి రెండింటికి ప్రతిఫలం వచ్చింది. అయితే ఒకరేమో దేవునికి భయపడ్డారు, ఒకరేమో మనుష్యులకు భయపడ్డారు. ఒకరేమో దేవునికి భయపడి మనుష్యుల కార్యములను చేయలేదు, ఒకరేమో మనుష్యులకు భయపడి దేవుని కార్యములను చేయకుండా మానేశారు. మనుష్యులకు భయపడకుండా దేవునికి భయపడి దేవుని కార్యములను చేసిన వాళ్ళు, మనుషుల కార్యములను అసహించుకొని దేవుని కార్యం చేసిన వాళ్ళు, చెరసాల్లో ఉన్నవారు రాజు అయిపోయాడు, సాధారణ ప్రజలు ప్రధానమంత్రులు అయిపోయినారు. అదే మనుష్యులకు భయపడి దేవుడు చెప్పని కార్యములు చేసిన, ఈ మనుషులను మెచ్చే కార్యాలు చేసిన ఈ రాజుగా ఉన్న వ్యక్తి ఘోరంగా చంపబడ్డాడు. సో నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఎవరు చెప్పిన పనులు నువ్వు చేస్తున్నావు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను చేసే పని యేసు ప్రభుకి నచ్చిన పనేనా? ఇది యేసు ప్రభు నేను చేస్తున్న పని చెయ్యొచ్చా చేయకూడదా? యేసు ప్రభు ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని చెప్పాడా అనే భయము ఖచ్చితంగా ఉండాలంట. ఇదో మనుషుల్ని మెప్పించాలను, ఈ సౌలు చేసింది కూడా అదే. మనుషుల దగ్గర నేను సంతోషపెట్టాలా, మనుషుల్ని మెప్పించాలా, మనుషుల్ని గొప్ప చేయాలా అనే ఉద్దేశంతో మనుషుల్ని సంతోషపెట్టాలని దేవుని పట్టించుకోవాలా. మనుషుల్ని చూపించాలని, మనుషులకి తన గురించి చెప్పుకోవాలని చెప్పేసి, మనుషులు చూస్తే చాలు, నన్ను మనుషులు ఆహా ఓహో అనుకుంటే చాలని చెప్పేసి దేవుడు ఏమనుకుంటాడో అనే దాని గురించి పట్టించుకోలేదంట ఈ సౌలు. ఎప్పుడైతే మనుషులు నన్ను చూస్తే చాలు, మనుషులు నన్ను పట్టించుకుంటే చాలు, మనుషులు నన్ను ఆహా ఓహో బా నేను చెప్పినట్టు చేసినారు, బా మాకు నచ్చిందే చేసినారు అనుకుంటే చాలు అని ఎప్పుడైతే అనుకొని దేవునికి భయపడకుండా మనుషులు చెప్పినట్టు చేశాడో, ఆ మనుషులు అలాంటి ఘోరమైన స్థితి నుంచి సౌలును కాపాడలేకపోయారు. తన శత్రువులు తరుముతుంటే సౌలు ఎవరు సహాయానికి కూడా రాలేదు. తన పిల్లలు అక్కడికక్కడ చంపి రక్తం చేత, ఖడ్గం చేత, కత్తి చేత నరికి చంపుతుంటే ఎవడూ కనీసం ఆపుకోవడానికి కూడా రాలేదు. తనకు తాను ఖడ్గంతో నరికి చంపుకుంటుంటే కనీసం ఎవడూ ఆపడానికి ట్రై చేయలేదు. తన మొండాన్ని వేసి ఆ గోడకేసి బిగిస్తే కనీసం ఆ మొండాన్ని తీసుకుని పోయడానికి కూడా ఎవరు రాలేదంట. కారణం ఒక్కటే,
మనుషుల్ని సంతోషపెట్టాలని, మనుషులను నచ్చించేయాలని చెప్పేసి దేవుని గురించి పట్టించుకోలేదు. కానీ వీళ్ళిద్దరేమో మనుషులు ఏం చేసినా మాకు పర్లేదు, మేమైతే దేవుని ఎట్టి పరిస్థితులను ఆయనకు నచ్చంది మేము చేయం. మా ప్రాణాలు పోయినా సరే, మేము చెరసాలు వేసిపోయినా సరే, మేము ఏమైనా సరే దేవునికి నచ్చని పని, యేసు ప్రభుకు నచ్చని పని మేము చేయమని నిశ్చయించుకున్నారంట. వీళ్ళంత స్థాయికి వెళ్ళడానికి, వాళ్ళంత ఘోరంగా చచ్చిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళంత గొప్ప స్థాయికి వెళ్ళడానికి కారణము యేసు ప్రభు. ఎవరు? అది తీసుకెళ్ళింది ఎవరు? దేవుడే. ఎందుకు? దేవుడికి భయపడ్డాడు కాబట్టి. వాళ్ళంత ఘోరమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఎవరు? మనుషులు. ఎవరు? మనుషులు. మరి నువ్వు నేను ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి నచ్చింది చేస్తున్నావు? ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నావు? దేవుడినా మనుషులనా? అందుకే బైబిల్లో కొత్త నిబంధనలో పౌలు గారు ఒక మాట అని చెప్పారు, ఏమంటే నేను మనుషుల్ని సంతోషపెట్టగల చూస్తున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను మనుషులు సంతోషపెట్టాలని చూస్తే దేవుని బిడ్డని ఎప్పటికీ కాకపోను అని చెప్తూ చిట్ట చివరగా ఒక వాక్యం చదివేసి మనం ముగించేద్దాం, సరేనా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచరమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపెట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తును అనుసరించకుండా, యేసుక్రీస్తు చెప్పినట్లు నడుచుకోకుండా ఈ మనుష్యుల ఆచారాల ప్రకారము అనగా ఈ లోక సంబంధమైన ఆచారాలను అనుసరించి పనికిరాని వాటిని చేయనట్లు మిమ్మల్ని ఎవరైనా ఈడ్చుకొని పోతారేమో, అలాంటి వారు ఉన్నారేమో, అలాంటి పనులు చేయించే వాళ్ళు ఉన్నారేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చేతుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలంట. యేసుక్రీస్తుని అనుసరించకుండా, యేసుక్రీస్తు చెప్పినట్లు చేయకుండా మరలా ఈ లోకాచారంలో మిమ్మల్ని లాక్కొని పోయే మనుషులు ఎవరైనా ఉన్నారేమో, చాలా జాగ్రత్త. ఎందుకు? సౌలు జాగ్రత్తగా లేకుండా ఉండడం వల్ల తన మీదకి వచ్చిన గొప్ప ఘోరమైన పరిస్థితిని అతను చూశాడు. అలాంటి పరిస్థితి మీకు వస్తుందేమో, అలాంటి పరిస్థితిలో మీరు పడిపోతారేమో. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మీరు మనుషులకు భయపడేవారుగా ఉన్నారా? దేవునికి భయపడేవారు ఉన్నారా? మీరు మనుషులు సంతోషపెట్టేవారుగా ఉన్నారా? దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉన్నారా? మీరు మనుషుల క్రియలని చేసేవారుగా ఉన్నారా? దేవునికి నచ్చిన క్రియల్ని చేసేవారుగా ఉన్నారా? మనుషుల ఆచారాల ప్రకారం మీరు నడుచుకునే వారిలాగా ఉన్నారా? దేవుణ్ణి అనుసరించి నడుచుకునే వారుగా మీరు ఉన్నారా అనే విషయంలో మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలంట. మనం ఒకవేళ మనుషులు ఏమనుకున్నా సరే, మనుషులు ఏం చేసినా సరే, నేను నా దేవునికి నచ్చింది, నా దేవుడు మెచ్చుకునేదే నేను చేస్తాను, ఈ మనుషుల ఆచారాలు కానీ ఈ మనుషులు చెప్పి నచ్చింది కానీ నేను చేయను అని అసలు ఏం జరిగినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అలాంటి వాటి జోలికి నేను పోనని నువ్వు నిశ్చయించుకుంటే, నిన్నొక రోజు దేవుడు రాజుగా, ప్రధానమంత్రులుగా, అంటే ఎవ్వరూ ఊహించిన స్థాయికి, అందరికంటే గొప్ప స్థాయిలో నిన్ను పెడతాడు. అలా కాకుండా దేవుని భయం లేకుండా నీ ఇష్ట ప్రకారం మనుషులు నచ్చింది, మనుషులు వారు మెచ్చుకునేది, వారు కోరుకునేది, వారి ఇష్ట ప్రకారం నువ్వు చేస్తే నీ స్థాయి ఎంత గొప్పదైనా సరే అదో పాతాళానికి, ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు నీ అంతకు నువ్వే తెచ్చుకుంటావు. సౌలంతకు సౌలే తెచ్చుకున్నాడు. దేవుడేమి సౌల్ని అనుకోలే, సౌల్ని అంటే చేయాలనుకోలే. శత్రువు చేత జిక్కింది సౌలే. దేవుడు ఏం చేయాల? దేవునికి భయపడినందుకు దేవుడు తీసుకెళ్ళాడు గొప్ప స్థానానికి. దేవుడికి భయపడినందుకు మనుషులు తీసుకెళ్లారు ఒక నీచమైన, ఒక భయంకరమైన స్థానానికి. మరి మనం ఎవరికి భయపడుతున్నాం? దేవునికా, మనుషులకా? దాన్ని బట్టే మన ప్రతిఫలం, మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభువా, నేను ఎల్లప్పుడూ
నీకు భయపడి నువ్వు చేయమన్న పనులే చేస్తాను, నువ్వు చేయొద్దన్న పనులు ఎట్టి పరిస్థితులలో ఏం జరిగినను చేయనేసయ్యా అనే నిశ్చేత నీకుంటే అలాగా ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు మనుషులకు భయపడి మనుషులు చేయాల్సిన పనులు చేయాలనుకుంటున్నావా, జాగ్రత్త పడి ప్రభా అలాంటి పనులు నేను చేయకుండా నేను చాలా జాగ్రత్తగా ఉండటకు, మరలా లోకాచారంలో లోక పారంపర్యాల చొప్పున నడుచుకోకుండా నేను భయం కలిగి బ్రతుకుటకు నాకు సహాయం దయచేయండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.